చెవిలో ఊదుతారు. ఒక చిన్న ప్రశ్న అలా ఊదిపోతారు. ఇంకా అది అలా రన్ అవుతుంటుంది, వెనకదల రన్ అవుతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలి. జీవితాలు ఏదేను తోట లాంటి పరిపూర్ణతలో నుండి రాళ్ళు రప్పలు మొలిచేటువంటి విధానంలోనికి వారి జీవితాలు వచ్చేసాయి. అసలు ఈ ప్రసవ వేదన ఏమీ లేకపోతే బిడ్డలు కండం అంటే ఏంటి, పెంచడం అంటే ఏంటి ఏదేను తోటలో మనకు తెలియదు. యాక్చువల్గా వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆదాము ఏ రోజున ఆహారం కోసం కష్టపడలేదు. ఏదేని తోటలో అతడు సేద్యపరిచాడు. సేద్యపరిచింది తినడానికి కాదు, అదొక పని అంతే. తోటను కాయడం అనేది జస్ట్ అతను యొక్క వృత్తి అంతే తప్ప తినడం కోసం వృత్తి కాదు అతనికి. మనకి ఇప్పుడు ఏంటంటే ఆహారాన్ని సముపార్జించుకోవడానికి కష్టపడతాం. అది వేటాడడం కావచ్చు ప్రారంభంలో, లేకపోతే సేద్యం చేసుకోవడం కావచ్చు, ఈ రోజున ఉద్యోగాలు చేసుకోవడం కావచ్చు. ఎందుకు? ఏ ఉద్యోగం చేసినా డబ్బుల కోసం చేస్తాం. డబ్బులు ఎందుకు? అన్నం తినడానికి, పోషించబడ్డానికి, జీవించడానికి. ఆదాము గారు ఏదే తోటలో ఏ రోజున అట్లా కష్టపడలేదు. అతనికి ఆహారానికి ఇబ్బంది లేదు, కానీ పని చేశాడు, పని అప్పగించబడింది. అదేంటో మనకు తెలియదు. సో కాబట్టి ఈ అర్ధ సత్యాలు, అనుమానపు ప్రశ్నలు అనేవి వీరి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క జీవిత భాగస్వాముల్ని, వారి యొక్క సంబంధ బాంధవ్యాన్ని ఎక్కడికి తీసుకొచ్చేసాయంటే, నీ భర్త నీ ఎడల వాంచగలిగిన అతడు నేను ఏలును, ఇట్లాంటి విషయాలన్నీ వచ్చేసాయి. మడ్రస్ వచ్చేసాయి కుటుంబంలో, చీలికలు వచ్చి ఇవన్నీ వచ్చేసాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబాలను, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలను అపవాది యొక్క ఈ టాక్టిక్స్ నుంచి అర్ధ సత్యాలు మన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానపు ప్రశ్నలు మన యొద్దకు తేబడినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను గమనించాలి.